ఎవ్రీవన్, వేర్ ఇట్స్ మౌంట్ కూతా. సో ఇక్కడ మనం చూడొచ్చు మౌంట్ కూతా. దిస్ ఇస్ ది మౌంట్ కూతా వ్యూ పాయింట్. దిస్ ఇస్ అమేజింగ్ వ్యూ అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్రిస్బెయిన్లో ఉంది. ఇక్కడ చూస్తే ఓవరాల్ సిటీ అంతా లుక్ మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకని చాలా మెంబర్స్ ఇక్కడ సిటీ వ్యూ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ది లుక్అవుట్. అక్కడ ఉన్న సిటీలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి వ్యూ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే మనకు అక్కడ బైనాక్యులర్ కూడా ఇచ్చారు. సో అక్కడ చాలా మెంబర్స్ అక్కడ చూస్తూ ఉంటారు వ్యూ అనేది. యూ కెన్ హ్యావ్ ఇట్ చెక్ ఫ్రమ్ ది బైనాక్యులర్స్ హౌ డస్ ఇట్ లుక్ అని చెప్పేసి. సో ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా ఇక్కడ వ్యూ. సన్సెట్ చాలా బాగుంటుందంట. అందుకని మేము కూడా కొంచెం ఈవినింగ్ టైం వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. బికాజ్ సన్సెట్ అవుతుంటే అక్కడ వ్యూ అనేది చాలా టాప్ మోస్ట్ వ్యూ అనమాట. సో కెన్ వ్యూ దిస్ ఇస్ ద వండర్ఫుల్ వన్. అండ్ అలాగే మనకి కొంచెం పైన టాప్లో ఉంది. అక్కడ సమ్ హిస్టరీ ఉంది. వి విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్. 1835. The view around has changed. Settlements. 18. సో ఇది 1800లోనే స్టార్ట్ అయి పెట్టారంట. ఇది 1911లో వచ్చేసి మనకి చూస్తే అప్పుడు ఇలా ఉందంట విజిటర్ 1911లో. అండ్ తర్వాత వచ్చేసి ఇది వ్యూ పిక్చర్స్. బ్రిస్బెన్ ఎక్స్పో ఇది 1988లో. సో ఇది ఓవరాల్ వ్యూ. అయితే ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది. సింపుల్గా చూడొచ్చు. చూడండి అక్కడ లైట్స్ కూడా ఆన్ చేశారు మెల్లిమెల్లిగా. ఇక్కడ చాలామంది పైన ఇంకొక టాప్ ఉంది కదా. సో ఇక్కడ చాలామంది చూస్తుంటే ఇంకా టాప్ వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి. సో మా కార్ అయితే అక్కడ ఉంది. అక్కడ నుంచి కింద నుంచి చూసాం కదా. ఇక్కడ పైనుంచి వ్యూ. టాప్ వ్యూ అనమాట. కాకపోతే టాప్ వ్యూలో వచ్చేసి మనకి హైట్ కనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే మన కింద వాళ్ళు కూడా కనిపిస్తారు. సో అమేజింగ్, బాగుంది. సన్ సెట్టింగ్ వ్యూ లాగా ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది కదా ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మనకి. అండ్ అటు సైడ్ అంతా కూడా ఇది ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ లాగా ఉంది. ఎందుకంటే వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చాలా స్లోగా వస్తున్నాయి ఘాట్ రోడ్ సైడ్ నుంచి. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. కొంచెం సన్సెట్టింగ్ అవుతుంది. అండ్ చూడండి పైన మనకి హెలికాప్టర్ కూడా వెళ్తుంది. So beautiful. I saw you just వావ్, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇలా చూస్తూ ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వ్యూ అంతా యాక్చువల్లీ వాటర్ వల్ల అనుకుంటా ఇది మొత్తం పోయింది.
హైలైట్స్ ఏమో ఉన్నాయి యాక్చువల్లీ. మౌంట్ కుతా ఫారెస్ట్ ఈజ్ నాట్ జస్ట్ వ్యూస్, delectable dining కూడా అంట. టేక్ ద మూమెంట్ టు ఎంజాయ్ ది న్యాచురల్ అట్రాక్షన్స్ అండ్ విత్ ఇన్ ద మౌంట్ ఫారెస్ట్ యూ కెన్ పిక్నిక్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి పెట్టారు. మౌంట్ గార్డెన్స్ కూడా ఉందంట ఇక్కడ బ్రిస్బెయిన్లోనే, అంటే ఈ ఏరియాకి నెక్స్ట్ ముందుకు ఉందన్నమాట. అక్కడ మనకు ఒక ప్లాంటోరియం కూడా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి ప్లాంటోరియం అని ఉంది కదా, ప్లాంటోరియం కూడా ఉందన్నమాట. సో ఇదంతా మొత్తం టైమింగ్స్ ఇది ఎట్లా ఉంది అని చెప్పేసి రాశారు. సో దిస్ అబౌట్ ది మౌంట్ కూతా, మొత్తం బ్రిస్బెయిన్ సిటీ, డెడికేటెడ్ టు బ్రిస్బెయిన్. So this is all about the Mount Kuta. So yeah, if you want to come to Brisbane city నుంచి మీరు కార్ హైర్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే కావాలంటే యూ కెన్ జస్ట్ మౌంట్ కుతాకి విజిట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు వాచ్అవుట్ చేయొచ్చు. దట్స్ ఆల్ గైస్. సో దిస్ ఇస్ అబౌట్ ది మౌంట్ కుతా. డూ ఎక్స్ప్లోర్ మౌంట్ కుతా. డోంట్ మిస్ అవుట్ దిస్ ఇస్ అమేజింగ్. సన్సెట్ వ్యూ మాత్రం ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ అక్కడ ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేసి ఒకటి ఉంది. ఐ విల్ జస్ట్ షో దాట్ అండ్ దెన్ విల్ క్లోజ్ ద వీడియో. అది ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ ఫుడ్ అని చెప్పాను కదా, ఇది ఫుడ్. అండ్ దిస్ ఈజ్ మౌంట్ కుతా సమ్మిట్ the forest. Okay guys, that's all. Bye bye, take care, see you. Bye bye.